హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కృష్ణ చైతన్య రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ ఎట్ టోమస్ హాస్పిటల్స్. ఈ రోజు మనము ఆల్కహాల్ నర్వస్ సిస్టమ్ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందో దాని గురించి మాట్లాడుకుందాం. సో ఆల్కహాల్ అనగానే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనకి లివర్ మీద జరిగే ఎఫెక్ట్స్ మాత్రమే చాలా మందికి తెలుసు. అంటే లివర్ డిసీజ్ కానీ, ఫ్యాటీ లివర్ డిసీజ్ కానీ, లివర్ ఫెయిల్యూర్ అవ్వని కానీ, లేకపోతే డీసీఎల్ డీకంపన్సేటెడ్ లివర్ డిసీజ్, దానివల్ల లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి రావడం, క్రానిక్ లివర్ డిసీజ్. సో ఇవన్నీ లివర్ కి సంబంధించిన విషయాలు డ్యూ టు ఆల్కహాల్. ఇది కాకుండా ఆల్కహాల్ డైరెక్ట్ మన బ్రెయిన్ అండ్ నర్వస్ సిస్టమ్ ని ఇంపాక్ట్ చేస్తుంది. సో అది మనకి బ్రెయిన్ అంటే డైరెక్ట్ బ్రెయిన్ అయి ఉండొచ్చు, స్పైనల్ కార్డ్ అయి ఉండొచ్చు, నర్వ్స్ అయి ఉండొచ్చు, మజిల్ అయి ఉండొచ్చు. సో దీంట్లో ఎక్కడైనా మనకి ఎఫెక్ట్ చేయొచ్చు. సో ఈ రోజు దాని గురించి మాట్లాడుకుందాం. సో మనకి రిఫ్లెక్సెస్ ఎందుకు తగ్గుతాయని ఎప్పుడన్నా ఆలోచించారా? మీరు ఒక డ్రింక్ తీసుకోగానే. సో డ్రింక్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనలో ఉన్న న్యూరో ట్రాన్స్మిటర్లో ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుంది. సో దానివల్ల మనకి రిఫ్లెక్సెస్ తగ్గుతాయి. అంటే మనం ఒకవేళ డ్రింక్ చేసి మనం వెహికల్ డ్రైవ్ చేసినట్టయితే, డ్రైవ్ చేస్తున్నప్పుడు ఏదైనా మనకి సడన్ గా స్పీడ్ బ్రేకర్ అడ్డొచ్చినా, లేకపోతే కుక్క అడ్డొచ్చినా, లేకపోతే ఎవరైనా వేరే ప్యాసింజర్ అడ్డొచ్చినా, వేరే వెహికల్ అడ్డొచ్చినా కూడా మనం సడన్ గా రిఫ్లెక్సెస్ యాక్టివేట్ అయ్యి బ్రేక్ వేయడానికి ట్రై చేయడం, ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి ట్రై చేయడం చేస్తుంటాం. సో ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ రిఫ్లెక్స్ మెకానిజం ఏదైతే చూసి మనం వెంబటే రియాక్షన్ ఇస్తున్నామో ఆ మెకానిజం అనేది స్లో అయిపోతుంది, డల్ అయిపోతుంది. సో డల్ అయిపోవడం వల్ల యాక్సిడెంట్ జరిగే రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో అందుకే మనకు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు హోర్డింగ్స్ పెడుతూ ఉంటారు, డ్రింక్ చేసి డ్రైవ్ చేయకండి అని చెప్పేసి. ఎందుకంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ ఇంకా హెల్మెట్ పెట్టుకోకుండా డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తే రిస్క్ ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. సో యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ మనకి ఆల్కహాల్ మన బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ దాటి మనకి బ్రెయిన్ లోపలికి వస్తుంది అనమాట. బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అంటే ఏం లేదండి, మనకి బ్రెయిన్ లో బ్లడ్ వెజిల్ కి మన బ్రెయిన్ ప్యారెన్కైమాకి ఒక బ్యారియర్ ఉంటుంది. సో అది ఎందుకు ఉంటుంది అంటే మన బ్రెయిన్ అనేది చాలా ఫ్రెజైల్ థింగ్. సో ఏ బ్యాడ్ సబ్స్టెన్స్ మన బ్రెయిన్ లో ఎంటర్ అయిపోయినా కానీ మనకి బ్రెయిన్ అనేది ఖరాబ్ అవ్వడం జరుగుతుంది. సో ఇలా జరగకుండా మన గాడ్ అంటే నేచరే ఒక డివైస్ సెట్ చేసింది అనమాట. బ్రెయిన్ కి ఏ బ్యాడ్ సబ్స్టెన్సెస్ ఎంటర్ కాకుండా బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అనేది ఒకటి ఉంటుంది మనకి. సో మనం ఆల్కహాల్ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ దాటేసి ఈజీగా లోపలికి రాగలదు. సో దానికి కెపాసిటీ ఉంది. సో ఒక్కసారి లోపలికి వచ్చాక మనం అది ఫ్రాంటల్ లోబ్ ని, సెరిబెల్లం ని ఎఫెక్ట్ చేస్తుంది. సో ఫ్రాంటల్ లోబ్ ని ఎఫెక్ట్ చేయడం వల్ల ఇన్హిబిషన్స్ అనేవి తగ్గుతాయి. ఇన్హిబిషన్స్ అంటే ఏంటంటే మనం సొసైటీలో ఎలా మెదులుకోవాలి, ఒకరితో ఎలా మాట్లాడాలి అనేటివి మనకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి మన బ్రెయిన్ లో ఆల్రెడీ. సొసైటీ మనం పెరిగినాం కాబట్టి. సో ఒకరొక పదం మాట్లాడితే చిన్న వాళ్ళతో ఎలా మాట్లాడాలి, పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడి, ఎలాంటి సోషల్ సిచ్యువేషన్ లో ఎలాంటి మాట్లాడాలి, ఎలా బిహేవ్ చేయాలి అనేది అది ఇన్హిబిషన్స్. సో మనం ఆల్కహాల్ తీసుకున్న తర్వాత ఆల్కహాల్ ఒక ఎఫెక్ట్ వల్ల ఇన్హిబిషన్స్ అన్ని పోతుంటాయి. దానివల్ల ఎక్కువ మాట్లాడడం, కేర్లెస్ యాటిట్యూడ్ తో బిహేవ్ చేయడం జరుగుతుంది. సో దీంతో పాటు మన ఆల్కహాల్ సెరిబెల్లం మీద కూడా యాక్ట్ చేస్తుంది. సెరిబెల్లం మీద యాక్ట్ చేస్తే ఏమవుతుందంటే సెరిబెల్లం అనేది మన కోఆర్డినేషన్ కి చాలా ఇంపార్టెంట్. మన హ్యాండ్ ఒకవేళ ఏదైనా వస్తువు తీసుకోవాలంటే మన మజిల్స్ అనేటి కోఆర్డినేటెడ్ గా యాక్ట్ చేయాలి. సో అట్లా అయితేనే మనము ఏదైనా వస్తువు తీసుకోవడం కానీ, నడవడం కానీ, వెహికల్ డ్రైవ్ చేయడం కానీ, స్పోర్ట్స్ ఆడటం కానీ, సో ఇందులో దేనికైనా ప్రతి దానికి మన అన్ని మజిల్స్ కోఆర్డినేటెడ్ గా వర్క్ చేయాలి. ఈ కోఆర్డినేషన్ అనేది లేకపోతే మనం నడుస్తుంటే ఈజీగా పక్కకు పడిపోవడం. సో మనకు చాలా మంది అంటుంటారు, ఏ తాగుబోతు నడిచినట్టు నడుస్తున్నావు ఏంట్రా అని చెప్పేసి. సో అలా ఉంటదన్నమాట మనకి ఆల్కహాల్ యొక్క ఎఫెక్ట్స్ సెరిబెల్లం మీద. సో మనకి బ్రెయిన్ లో న్యూరో ట్రాన్స్మిటర్స్ అని కెమికల్ సబ్స్టెన్సెస్ ఉంటాయి. సో ఇవి ఎంత కరెక్ట్ గా పనిచేస్తాయి అంటే మనకి ఏ టైంలో ఎలాంటి సిచ్యువేషన్ లో ఎలాంటి రియాక్షన్స్ కావాలో మొత్తం ఈ కెమికల్సే కంట్రోల్ చేస్తాయి. సో మన ఈ కెమికల్ బ్యాలెన్సెస్ వల్లనే ఒక మనిషి పర్సనాలిటీ బిహేవియర్ మొత్తం డిపెండ్ అయి ఉంటుంది. సో అందులో ఒక కెమికల్ పేరు గాబా, అంటే గామా అమైనో బ్యూటరిక్ యాసిడ్ అంటారు. సో ఇది ఒక ఇన్హిబిటరీ న్యూరో ట్రాన్స్మిటర్. అంటే మనకు యాక్టివిటీని తగ్గించడం, ఏదన్నా హైపర్ యాక్టివిటీ తగ్గించడం లాంటివి చేస్తుంది. సో మన ఆల్కహాల్ అనేది గాబాని పెంచుతుంది. సో అందుకే మనకి సెడేషన్ అనేది వస్తుంది, కొంచెం మత్తులోకి వెళ్తుంది. ఇంకోటి గ్లూటమేట్ ఇన్హిబిషన్. గ్లూటమేట్ ఏం చేస్తుంది అంటే ఎక్సైట్ చేస్తుంది ఒక నర్వ్ని. సో ఈ గ్లూటమేట్ ని తగ్గిస్తుంది అనమాట. దానివల్ల సెడేషన్ అనేది ఇంకా పెరుగుతుంది. అండ్ డోపమైన్ సర్చ్. డోపమైన్ అనేది ఒకటి హ్యాపీనెస్ ఇచ్చే హార్మోన్ అనమాట. సో ఈ ఇచ్చే హార్మోన్ ఏమవుతుందంటే ఇనిషియల్ గా కొంచెం ఆల్కహాల్ తీసుకున్న తర్వాత మనకు డోపమిన్ అనేది పెరుగుతుంది. డోపమిన్ పెరగడం వల్ల
ఫస్ట్ ఇనిషియల్ ఫ్యూ పెగ్స్ మనకు ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. సో అది డోపమైన్ ఎక్కువ అవడం వల్ల అండ్ సెరటోనిన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. సో లాంగ్ టర్మ్ యూజ్ లో ఏమవుతుంది అంటే ఈ సెరటోనిన్ ఇంబ్యాలెన్స్ వల్ల డిప్రెషన్ రావడం, యాంగ్జైటీ రావడం, నిద్ర సరిగా లేకపోవడం, బిహేవియర్ లో డిస్టర్బెన్సెస్ రావడం, సొసైటీలో ఎలా మదులుకోవడం తెలియకపోవడం, ఇవన్నీ డిస్టర్బెన్సెస్ వస్తాయి. సో మన గాబా, గ్లూటమేట్, సెరటోనిన్ అండ్ డోపమైన్ న్యూరో ట్రాన్స్మిటర్స్ వల్ల మన ఆల్కహాల్ అనేది బ్రెయిన్ మీద ఎఫెక్ట్ చేస్తుంది. అండ్ ఫస్ట్ యూఫోరియా డెవలప్ అవుతుంది. ఎందుకు అంటే మనకి బ్రెయిన్ లో డోపమైన్ పెరగడం వల్ల, యూఫోరియా పెరగడం వల్ల ఎక్కువ మాట్లాడడం, హ్యాపీగా ఉండడం జరుగుతుంది. సో మనకి పెగ్స్ పెరిగిన కొద్ది ఏమవుతుందంటే మనకి యూఫోరియా నుంచి సెడేషన్, ఇన్కోఆర్డినేషన్ వస్తూ ఉంటాయి. అంటే తర్వాత నెక్స్ట్ పెగ్గుకి పేషెంట్ అదే తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇన్హిబిషన్స్ వెళ్ళిపోవడం, నడకలో ఇబ్బంది రావడం అండ్ మాటల్లో తడబడిపోవడం, రెండుగా కనబడడం, ఇంకా చాలా ఎక్కువగా తీసుకున్నట్టయితే కోమాలోకి వెళ్ళడం కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. సో సోషల్ డ్రింకర్ కి అండ్ ఆల్కహాల్ రిలేటెడ్ బ్రెయిన్ డ్యామేజ్ కి ఏమైనా డిఫరెన్స్ ఉంటుంది? సో సోషల్ డ్రింకర్ అని మనం చాలా మంది అంటుంటాం, ఈ జస్ట్ సోషల్ డ్రింకర్, నార్మల్ గా ఇంట్లో ఉన్నప్పుడు తాగరు అని చెప్పేసి. సో దాంట్లో కూడా మనకి క్వాంటిటీ డిఫరెన్స్ ఉంటుంది. సో ఒకవేళ మనకి సోషల్ గా జస్ట్ కొంచెం ఒక 1 పెగ్ 2 పెగ్స్ అట్లా వన్స్ ఎవ్రీ 2 వీక్స్ ఆర్ 1 మంత్ అలా తీసుకుంటే అంతగా పెద్ద డిఫరెన్స్ రాకపోవచ్చు. కానీ బింజ్ ఆల్కహాల్ ఇంటేక్, బింజ్ అంటే చాలా ఎక్కువ అమౌంట్స్ ఒకటే సడన్ గా లేకపోతే తక్కువ టైంలో తీసుకోవడాన్ని బింజ్ ఆల్కహాల్ ఇంటేక్ అంటారు. ఒకవేళ అలా తీసుకున్నట్టయితే మన బ్రెయిన్ లో ఫ్లూయిడ్ షిఫ్ట్స్ అనేటివి జరుగుతాయి. దాంట్లో బ్రెయిన్ కి అడిమా రావడం, కోమాలోకి వెళ్ళడం, వాంతులు రావడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో బింజ్ డ్రింకింగ్ అనేది అవాయిడ్ చేయాలి. అండ్ ఆల్కహాల్ రిలేటెడ్ బ్రెయిన్ డ్యామేజ్ వల్ల ఏం జరుగుతుంది అంటే మనకి రెగ్యులర్ గా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి బ్రెయిన్ వాల్యూమ్ అనేది ష్రింక్ అయిపోతుంది. సో వాళ్ళకి మెమరీ ప్రాబ్లమ్స్ అంటే ఏది గుర్తు పెట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది, పైసలు లెక్క పెట్టడం కానీ లెక్కలు గుర్తు పెట్టుకోవడం కానీ ఇబ్బంది అవుతుంది. దాంతో పాటు మనకి బిహేవియర్ లో చేంజెస్ వస్తాయి, ఈజీగా కోపం రావడం, యాంగ్జియస్ అవ్వడం, డిప్రెస్ అవ్వడం. అండ్ ఒక్కసారి అడిక్షన్ లోకి వెళ్ళాలంటే ఒకవేళ ఆల్కహాల్ లేకపోతే వాళ్ళు ఇంకా తట్టుకోలేరు, ఆల్కహాల్ లేకపోతే వాళ్ళు మనుషుల్లా ఉండరు. సో ఆల్కహాల్ రిలేటెడ్ టాలరెన్స్, అడిక్షన్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అండ్ ఒకవేళ రెగ్యులర్ గా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు మనకి సడన్ గా ఆల్కహాల్ ఆపేసినట్టయితే మనకి ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అప్పటి వరకు మనకి గాబాని ఇంక్రీజ్ చేస్తుంది, గ్లూటమేట్ ని డిక్రీజ్ చేస్తుంది. ఒక్కసారి మనకు ఆల్కహాల్ తగ్గితే ఏమవుతుందంటే గ్లూటమేట్ ఎక్కువైపోతుంది, గాబా తక్కువైపోతుంది. సో గ్లూటమేట్ ఎక్కువైతే మనకి ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకు సడన్ గా ఆల్కహాల్ ఆపేయడం, రెగ్యులర్ గా డైలీ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు, ఎక్కువ అమౌంట్ లో తీసుకునే వాళ్ళు సడన్ గా ఆల్కహాల్ ఆపేయడం వల్ల ఫిట్స్ వస్తాయి. దాంతో పాటు ఇంకా వేరేవి ఏముంటున్నాయి అంటే కాళ్ళు చేతులు వణుకులు రావడం, అండ్ ఏది తినాలనిపించకపోవడం, వామిటింగ్ సెన్సేషన్ రావడం, ఎవరితో మాట్లాడాలనిపించకపోవడం, మళ్ళీ డ్రింక్ చేసేదాకా ఆనందంగా ఉండకపోవడం. సో ఇవన్నీ అడిక్షన్ కి మనకి మార్గాలు, ఆ అడిక్షన్ ఉన్నాయని చెప్పడానికి సంకేతాలు అనుకోవచ్చు. ఇంకా ఆల్కహాల్ వల్ల డిస్టర్బెన్సెస్ ఏమవుతాయంటే మనకి వెనకాల చిన్న మెదడు ఏదైతే ఉంటుందో, సెరిబెల్లం ఏదైతే ఉంటుందో, క్రానిక్ గా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి అది చిన్న మెదడు అని చిన్నగా అయిపోతుంది. ఇంకా చిన్నగా అయిపోయి అట్రోపీ అంటారు దాన్ని, సెరిబెల్లర్ అట్రోపీ అంటారు. సెరిబెల్లర్ అట్రోపీ అవ్వడం వల్ల మనకు బ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. నడుస్తుంటే ఒక సైడ్ తూలడం, కాళ్ళు దూరం పెట్టుకొని నడవడం, అండ్ ఏదన్నా సన్నగా గల్లీలాగా ఉంటే అందులో నడవలేకపోవడం, బస్సులో నడవలేకపోవడం లాంటివి జరుగుతాయి. అండ్ దీంతో పాటు మనకి ఫిట్స్ రావడం, బ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతాయి. ఇంకా ఆల్కహాల్ ఎక్కువ తీసుకున్నట్టయితే డిమెన్షియా ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ ఆల్కహాల్ వల్ల మనకి నర్వస్ సిస్టమ్ లో ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. నా డిమెన్షియా వచ్చే రిస్క్ ఉంటుంది. నర్వస్ సిస్టమ్ లో ప్రాబ్లం ఏమవుతుంది అంటే మనకి ఆల్కహాలిక్స్ లో థైమిన్ డెఫిషియన్సీ అనేది ఉంటుంది. వాళ్ళు రెగ్యులర్ ఆల్కహాల్ తో పాటు ఫుడ్ సరిగ్గా తీసుకోరు, థైమిన్ తక్కువ అవుతుంది, B12 తక్కువ అవుతుంది. తక్కువ అవడం వల్ల మనకి చేతులలో కాళ్ళలో నరాలు ఉంటాయి, ఆ నరాలు పాడైపోవడం వల్ల మనకి కాళ్ళలో చేతులలో మంటలు, సూదులతో కూర్చున్నట్టు మంటలు రావడం జరుగుతుంది. ఇట్లా మంటలు వచ్చిన తర్వాత మనకు కొందరిలో కాళ్ళు చేతులు నంబైపోతాయి, అంటే మొద్దువారిపోయినట్టయితే, అంటే చేతి మీద కాళ్ళ మీద వేడి నీళ్ళు పడ్డ చల్ల నీళ్ళు పడ్డ మనకి స్పర్శ ఉండదు, దేని మీద కాలు పెట్టినా కూడా స్పర్శ ఉండదు. సో దీనివల్ల మనకి నడకలో ఇబ్బంది అవుతుంది, చెప్పులు వేసుకుంటే ఈజీగా జారిపోవడం జరుగుతుంది, చేతుల్లో పటుత్వం అనేది తగ్గుతుంది, అండ్ మజిల్స్ లో కూడా వీక్నెస్ జరుగుతుంది, క్రాంప్ లాగా వస్తాయి. ఒకవేళ థైమిన్ మనకి బింజ్ ఆల్కహాల్ ఇంటేక్ వల్ల థైమిన్ ఒక్కసారి తగ్గినట్టయితే ఎమర్జెన్సీ రూమ్ లో ల్యాండ్ అవుతారు. దాన్ని వెర్నికేస్ ఎన్సెఫలోపతి అంటారు.
వెర్నికేస్ ఎన్సెఫలోపతి అంటే మనకి అందులో 3 ఫీచర్స్ ఉంటాయి. ఒకటి మనకి కళ్ళు రెండుగా కనబడడం. ఇంకొకటి కన్‌ఫ్యూజన్ రావడం. ఇంకొకటి ఇంబాలెన్స్ రావడం. ఈ 3 ఫ్యూచర్స్ ఉంటాయి. ఇది ఒక ఎమర్జెన్సీ ప్రాబ్లమ్. ఎంబటే పేషెంట్‌ని అడ్మిట్ చేసి థైమిన్ ఇంజెక్షన్ గాని ఇవ్వకపోయినట్టయితే, వాళ్ళ తర్వాత లాక్టిక్ అసిడోసిస్ అనేది పెరిగిపోయి, మళ్ళీ కోమాలోకెళ్ళిపోయి చనిపోయే అవకాశం ఉంది. సో, దీన్ని ఇలాగే కొంచెం కొంచెం వదిలేసినట్టయితే సైకోటిక్ అవుతారు పేషెంట్స్. సో, బ్యాలెన్స్‌తో డిఫికల్టీ అవుతది. అండ్ కోఆర్డినేషన్‌తో ప్రాబ్లమ్ అవుతది. కాళ్ళ చేతుల్లో నొప్పులుంటాయి. అండ్ మజిల్స్ కూడా వీక్ అయిపోతాయి. ఈ ప్రాక్సిమల్ అంటే ఈ ముందరున్న పెద్ద మజిల్స్ ఏవైతే ఉంటాయో అవి సన్నగా అయిపోయి ఏదైనా బరువు ఎత్తడానికి కూడా వాళ్ళు ఇబ్బంది పడిపోతూ ఉంటారు. సో, మనకి ఇది వచ్చినప్పుడు మనకి హోప్‌తో వాళ్ళని ట్రీట్ చేయాలండి. ఎందుకంటే ఎవరైతే ఆల్కహాల్ మానేద్దాము అని అనుకుంటున్నారో వాళ్ళకంత ఈజీ విషయమేం కాదు. ఎందుకంటే రెగ్యులర్‌గా ఎవరైతే టీ తాగుతున్నారో, కాఫీ తాగుతున్నారో వాళ్ళని సడెన్‌గా టీ, కాఫీ ఆఫ్ చేయమంటే వాళ్ళు ఎంత ఇబ్బంది పడిపోతారో, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో కూడా మనం సడెన్‌గా ఆల్కహాల్ బంద్ చేయమంటే వాళ్ళు అలాగే ఇబ్బంది పడిపోతుంటారు. సో, వాళ్ళకి ఆపేసినా గూడా ఫ్రెండ్స్ సపోర్ట్ గాని, ఫ్యామిలీ సపోర్ట్, సొసైటీ సపోర్ట్ అండ్ డాక్టర్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ రెగ్యులర్‌గా ఫాలో అప్‌లో ఉండాలి. ఒకసారి మనం ఆల్కహాల్ ఆపేసి 2, 3 మంత్స్ అయిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు రీస్టార్ట్ చేసే అవకాశం ఉంది. సో, రెగ్యులర్‌గా వాళ్ళని ఫాలో అవ్వడము, ఆల్కహాల్ తీసుకోకుండా ఆపడం, ఎక్సర్‌సైజ్ చేయించడం, మెడిటేషన్ చేయించడం, యోగా చేయించడం, గుడికి టెంపుల్‌కి ఎక్కడైనా తీసుకెళ్లడం, రెగ్యులర్‌గా ఫ్రెండ్స్ తోటి. ఆల్కహాల్ అలవాటు లేని ఫ్రెండ్స్ తోటయితే ఇంకా బెటర్. ఎందుకంటే మళ్ళీ ఆల్కహాలిక్ ఫ్రెండ్స్ ఉంటే మళ్ళీ ఆల్కహాల్ స్టార్ట్ చేసే అవకాశం ఉంది. సో, న్యూట్రిషనల్ సపోర్ట్ అంటే మన డైట్‌లో విటమిన్స్, మినరల్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ అండ్ నాన్ వెజిటేరియన్ అండ్ వెజిటేరియన్ ఐటెమ్స్ అన్నీ తీసుకుంటే చాలా బెటర్‌గా ఉంటుంది. ఎందుకంటే మన ఆల్కహాలిక్స్‌లో ఆల్రెడీ వాళ్ళు విటమిన్ లోపంలో ఉంటారు. సో, ఫ్రూట్స్ అనేటివి చాలా ఇవ్వాల్సొస్తది. సో, ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవడంలో ఎలాంటి తప్పు లేదండి. ఎందుకంటే డాక్టర్ దగ్గరికెళ్ళడం, సైకియాట్రిస్ట్ దగ్గరికెళ్ళడం అంటే నేనేమన్నా పిచ్చోన్నా అని చాలా మంది అనుకుంటుంటారు. సో, మనం ఒక్కసారి ఆ మైండ్ నుంచి ఆ టబూ తీసేయాలి. ఏంటిది అంటే సైకియాట్రిస్ట్ దగ్గరికెళ్ళేవారా, న్యూరాలజిస్ట్ దగ్గరికెళ్ళేవారంతా నార్మల్‌గా పిచ్చోళ్ళా? లేకపోతే ఎందుకు నన్ను సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్తున్నారు? నాకేం అవ్వలేదు. నన్ను ఇంట్లోనే ఉండని. సో, పేషెంట్స్ మైండ్‌లో నుంచి అలా థాట్ ప్రాసెస్ తీసేయాలి. అండ్ చుట్టూ ఫ్యామిలీ వాళ్ళైనా గాని, ఇంట్లో చుట్టుపక్కల వాళ్ళైనా గాని మైండ్‌లో సొసైటీ మొత్తం ఆ మైండ్‌లో ఆలోచన అనేది తీసేయాలి. ఎందుకంటే తీస్తేనే మనకు ఒకసారి హెల్ప్ కోసం అని చెప్పేసి డాక్టర్ దగ్గరకొస్తాం. లేదంటే వాళ్ళలో వాళ్ళే బాధపడిపోయి వాళ్ళ ప్రాబ్లమ్స్‌కి వాళ్ళే అర్థం లేని సొల్యూషన్ తీసుకొని రాంగ్ సైడ్ వెళ్ళే అవకాశం ఉంది. ఆ! సో, మనకి సోషల్ డ్రింక్ అప్పుడప్పుడు ఒక పెగ్ తీసుకున్నా గూడా మైండ్‌ఫుల్‌గా తీసుకోవడం. సో, ఏదో మాట్లాడుకుంటూ, ఏదో ఆలోచించుకుంటూ బింజ్‌గా తాగడం మాత్రం చేయకూడదు. అండ్ ఎర్లీ ఇంటర్వెన్షన్ ఎప్పుడైతే డ్రింకింగ్ ప్రాబ్లమాటిక్‌గా అనిపిస్తుంది అని తెలిసినప్పుడు డాక్టర్ అపాయింట్‌మెంట్ తీసుకోవడం, లేకపోతే డాక్టర్ హెల్ప్, ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని తీసుకున్నట్టయితే ఎలా తగ్గించాలో అనేది వాళ్ళు చాలా పేషెంట్స్ ట్రీట్ చేసి ఉంటారు గాబట్టి వాళ్ళకి కొంత ఐడియా ఉంటది. సో, అండ్ సపోర్ట్ సిస్టమ్స్ మనకి ఆల్కహాల్ ఆపేసే వాళ్ళకి స్పెషల్ గ్రూప్స్ ఉంటాయన్నమాట. మనకి ఫారెన్‌లో ఎలా అయితే ఆల్కహాల్ అనానిమస్ AA అనే గ్రూప్ ఉంటుందో, మనకి ఇక్కడ ఇండియాలోను లోకల్‌గా చాలా గ్రూప్స్ ఉంటాయి. సో, వాళ్ళు రెగ్యులర్‌గా మీటప్ అయ్యి వాట్సాప్‌లో గూడా జూమ్ మీటింగ్ అలా పెట్టుకొని, సో, ఎలా ఆల్కహాల్ ఆపేయాలి? ఇంకేమేమి చేయొచ్చు? సో, ఇలా నేను చేస్తే తగ్గింది. ఇది మీరు గూడా పాటించొచ్చు అని చెప్పేసి వాళ్ళు స్పెషల్ అడ్వైజెస్ ఇస్తారు. అండ్ హాలిస్టిక్ వెల్ బీయింగ్ అంటే నిద్రను ప్రమోట్ చేయడం, న్యూట్రిషన్ సరిగ్గా తీసుకోవడం అండ్ మెంటల్ హెల్త్‌కి ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్.